సుడిగల గుట్ట సముద్ర ఇక్కడ పుట్టిందో ఆ ప్లేస్కి ఉన్నాము ఇప్పుడు. అది పైన హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి మేడారంలో. 4 నిమిషాలు 5,000 ఉంటా. వాళ్ళు కూడా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇట్లా ముందుకెళ్తా ఉంటే మంచి ఫారెస్ట్ ఉంది దగ్గరనే. మనకు గద్దెలకి ఒక 1 km ఉంటుంది దగ్గరే. వాక్ కూడా పోవచ్చు. ఇక్కడ జనాలు కూడా ఉన్నారు చూడండి. మనకి ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు వాటర్ అనేది వస్తుంది చూడండి. ఇది యాక్చువల్గా సంపెంగ వాగు. ఈ సంపెంగ వాగే మనకు ముందుకు పోయి పెద్దగా అవుతుంది. ఒక 2 ప్లేస్ల నుంచి వాటర్ వస్తుంది. అక్కడ చూస్తాం చూడండి ఆ ముందర, అక్కడ నుంచి వాటర్ వస్తుంది. డైరెక్ట్ అది గుట్ట నుంచి వస్తుంది. ఇక్కడ నుంచి ఒక దగ్గర ఇది చిన్నగా కనిపిస్తుంది చూడండి. మీకు చిన్నగా కనిపిస్తుంది చూడండి, వాటర్ వస్తుంది దాని నుంచి. ఇది వాటర్ వస్తుంది. వాటర్ బాగుంది. ఇది 365 days వస్తాయి వాటర్. 365 days వాటర్ వస్తాయి. అందరూ తలపైన చల్లుకుంటారు, తాగుతారు. బాగుంది. డైరెక్ట్ గుట్ట నుంచి రావడం. ఇంతలోకి కర్ణాటకలో ఒక రైతు ఉండే, పర్వతాలను తవ్వితే వాటర్ వచ్చినప్పుడు అది గుర్తుకొచ్చింది. అట్లా దాని కింద ఇదంతా ఉందన్నట్టు. జనాలు అయితే ఎక్కువ ఉన్నారు, ఎందుకంటే ఇది జాతర టైం కదా. మామూలు టైంలో అయితే ఇంకొంచెం మనకు ఫ్రీ ఉంటుంది వచ్చి. కానీ ఇది కూడా చూడొచ్చు, దగ్గరలోనే ఉంది కాబట్టి మనకు బాగానే ఉంటుంది. ఇక్కడ ఒక 2 ప్లేస్లు పైన చూసింది ఒకటి, ఇక్కడ ఒక 2 ప్లేస్ దగ్గర నుంచి డైరెక్ట్ గుట్ట నుంచి వాటర్ వస్తుంది. ఈ రోజుల్లో ఇట్లా రావడం చాలా గ్రేట్. ఇక్కడ కూడా పూజలు చేస్తారు, అక్కడ కూడా పూజలు చేస్తారు. కొన్ని డైరెక్ట్ తాగడానికి పట్టుకుంటారు ఇట్లా పైపు. అక్కడ కూడా సేమ్ అంటే అనుకోండి, కలిసి అక్కడ చెక్క వేసారు. ఈ పైన థిక్ ఫారెస్ట్, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇలా ముందుకు వెళ్ళిపోతాయి. ఇదే కొంచెం ముందుకు పోయి పెద్దగా ఈ సంపెంగ వాగు కాస్త జంపన్న వాగు అవుతుంది. ఈ సంపెంగ వాగు జంపన్న వాగు ఎందుకంటే ఆ కాకతీయుల రాజులతో యుద్ధం జరిగినప్పుడు మన సమ్మక్క కొడుకు జంపన్న అందులోనే పడి చనిపోతాడు. అంటే యుద్ధం లేకపోతే ఆయన ఎక్కువ ఇంజూర్డ్ అయ్యి అందులో పడి చనిపోతే సంపెంగ వాగుని కాస్తగా జంపన్న వాగుగా పిలవడం స్టార్ట్ చేస్తారు. ఇది పైకి, ఆ పైన నుంచి ఎట్లా వస్తుంది వాటర్ అని చెప్పేసి చూసినాం. నీట్గానే ఉంది, మంచి వాటర్. స్నానాలు కూడా చేస్తారు జనాలు అక్కడ కొందరు. బాగుంది, నీట్ వాటర్ వస్తుంది. ఇంకొంచెం ముందుకు పోదామని పోతున్నా, ఇంకేమైనా ఉంటుందేమో అని. కానీ అంతే ఉంది. ఇక డైరెక్ట్ పక్కనంతా రోడ్డే. ఇక ఇది చెట్లు, సూర్యుడు. చాలా ఇంకా వెనక్కి తిరిగి వచ్చేద్దాం. సేమ్ మళ్ళీ ముందుకెళ్తే మనం ఏదైతే చూసినామో అదే ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే నల్ల అనిపిస్తుంది కానీ ఇది వాటర్ నల్లగా కాదు, ఇసుక కొంచెం నల్లగా ఉంది. వాటర్ బాగుంది. మళ్ళీ ఒక హెలికాప్టర్.